కాంగ్రెస్ బలపరిచి సిపిఎం నా అభ్యర్థి నా పేరు భావనత్ బాబు 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యల మీద ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సిపిఎం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. స్థానిక సమస్యల మీద పరిష్కరిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓట్లు వేసి నన్ను మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల ఆదరణ ఇప్పుడు ఎక్కడ పోయినా సరే మంచిగా ఉంది. మాకు రెస్పాన్స్ అదే రెస్పాన్స్ మమ్మల్ని గెలిపించి ఇస్తే ఇంకా కొద్దిగా మాకు పనిచేస్తానికి మాకు కొంచెం ఉత్సాహం వస్తుందని కోరుకుంటున్నాను. మీ వార్డు సమస్యలు ఎక్కువ ఏమున్నాయి? ప్రజలు ఏం చెప్తారు? రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్స్, ఇతర సమస్యలు, మురికాలువలు కానివ్వండి, ఇట్లాంటివి. ఇంకా ఏం అడిగి ఓట్లు అడుగుతున్నారు? ఏం చెప్పి కావాల్సిన సమస్యలు పరిష్కరిస్తానని, వాళ్ళకి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మీకు ఏదైనా ఆపద వచ్చినా సరే మీకు అండగా ఉంటానని చెప్తున్న జరుగుతుంది. ఈరోజు మహబూబాద్ పట్టణంలోని ఇలా 36 వార్డులలో కాంగ్రెస్తో ఇవాళ సిపిఎం అలవెన్స్ ఉంది. ఇవాళ సిపిఎం కాంగ్రెస్లో భాగంగా 5 స్థానాలు ఇవాళ మానకోట మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ 15వ వార్డు కావచ్చు, 16వ వార్డు కావచ్చు, అదేవిధంగా 29, 30, 4 వార్డులలో ఇవాళ సిపిఎం అభ్యర్థులను పోటీ చేస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ బలపరిచిన 15వ వార్డులో సిపిఎం అభ్యర్థి భావనత్ బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక స్థానిక సమస్యల మీద నిరంతరం ఇవాళ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మొదలుకొని ఈరోజు 15 సంవత్సరాలైనా అనేక సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఇలా సిపిఎంగా గతంలో ఇంతమంది గెలిచినప్పుడు కూడా ఈ స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి అప్పుడున్న అధికార పార్టీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మేము బరిలో నిలబడతా ఉన్నాం. సిపిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరుస్తూ ఉంది. ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మేము గెలిచి ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ అధికార పార్టీతో ఇవాళ మేము పొత్తులో ఉన్నాం. అందుకే ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అత్యధిక మెజార్టీతో బాబు గారిని గెలిపించాలి, సిపిఎం పార్టీ సుత్తి కూడా నక్షత్ర గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.